ఏపీలో 5వ రోజు పెట్రోల్ డీజిల్ కొరత కొనసాగుతోంది. ఏసీ రూముల్లో కూర్చుని సీఎం కానీ మంత్రులు అధికారులు చేస్తున్న ప్రకటనలకు మండు టెండలో గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుండి పెట్రోల్ కోసం ప్రయాసపడుతున్న సామాన్యుడి పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేకుండా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పెట్రోల్ కొరత లేదని, పుష్కలంగా ఇంధన వనరులు ఉన్నాయని, సప్లై జరుగుతుందని ఎవరు భయపడవద్దని చెబుతున్నారు. అయితే పెట్రోల్ కొరత లేకపోతే ఇలా గంటల తరబడి క్యూలో మండు టెండలో నిలబడాల్సిన అవసరం తమకేంటి అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు సామాన్యులు. సమస్య ఒకటే కానీ అధికారుల మాటలకు ఆ సామాన్యుల ఆవేదనకు ఎంతో తేడా కనిపిస్తోంది. మంత్రులు అధికారులు చెప్పే లెక్కలకు ప్రజలు పడే అవస్థలకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. ఏదేమైనా ఏపీలో సామాన్యుడు మాత్రం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు పెట్రోల్ డీజిల్ కోసం పడే నరక యాతన వాస్తవం. మండు టెండలో గంటల తరబడి ఇంధనం కోసం ఎదురు చూడటం పచ్చి నిజం. పలానా బంకులో పెట్రోల్ ఉందంట అన్న సమాచారం రాగానే మధ్యతరగతి ప్రజలు అర్ధరాత్రి అని కూడా లెక్క చేయకుండా పరుగులు తీస్తున్నారు. ఓవైపు ప్రజల అవస్థలు ఇలా ఉంటే మరోవైపు బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మంత్రులు అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించకుండానే ఏసీ రూముల్లో కూర్చొని పెట్రోల్ కొరత లేదంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రాత్రి పగలు పెట్రోల్ కోసం ఎదురు చూడటమే పని అయిపోయింది. మంత్రులు అధికారులు రాష్ట్రంలో ఇంధన కొరత లేదని చెబుతున్నారు. కానీ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కూటమి పాలనలో మొన్న యూరియా, నిన్న గ్యాస్, నేడు ఇంధనం కొరత సంక్షోభాలను పసిగట్టడంలో కూటమి సర్కార్ అటర్ ఫ్లాప్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ముద్దు నిద్ర నుంచి మేల్కొనిపేందుకు అన్ని నియోజకవర్గాల్లో కూడా పెట్రోల్ బంకుల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలు చేపట్టింది. చంద్రబాబు పాలనలో రైతులు యూరియా కోసం, పెన్షన్ కోసం, వృద్ధులు రేషన్ కోసం, మహిళలు గ్యాస్ కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. పెట్రోల్ పంపుల వద్ద చంద్రబాబు, లోకేష్ నిల్చుంటే ప్రజలు ఏ విధంగా అవస్థలు పడుతున్నారో తెలిసొస్తుందని హితవు పలుకుతున్నారు. రాష్ట్రంలో మద్యం దొరికినంత ఈజీగా లీటర్ పెట్రోల్ దొరకట్లేదన్నారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. చంద్రబాబు తన విజనరీతో మద్యాన్ని అందుబాటులో ఉంచారని విమర్శించారు. ఇంధనం లేక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ లేక వ్యవసాయ పనులు నిలిచిపోయాయన్నారు వేణుగోపాలకృష్ణ. విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆయిల్ కొరత వస్తుందని రివ్యూలు చేసి అధికారుల మీద నెపం నెట్టి తన అసమర్థతని లేకపోతే తన చేతకానితనాన్ని మరొకసారి బయటపెట్టినటువంటి సందర్భం కూడా కనపడతా ఉంది. ఆయనకి తెలుసు ఈ రాష్ట్రంలోనే ఈ కొరత ఎందుకు ఏర్పడుతుందో తెలుసు. ఈ కొరతను సృష్టించిందే వారనేటువంటి విషయం ప్రజలు తెలుసుకోలేరనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గమనించలేరనేటువంటి ఒక అతి విశ్వాసంతో వాళ్ళు చేస్తున్నటువంటి కృషి. దానిని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 3 రోజులుగా ఇది కృత్రిమమైనటువంటి కొరత, ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఒక అసమర్థమైనటువంటి పనితీరు వల్ల ఏర్పడినటువంటి కొరత, ఈ రాష్ట్రంలో ఆయిల్ కొరత వస్తుందని తెలిసి ప్రజలు బారులు తీరి లైన్లో నుంచుని కేవలం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు 100 రూపాయలు మాత్రమే ఒక మోటార్ సైకిల్లో పెట్రోల్ నింపుతున్నారు. 100 రూపాయలు మోటార్ సైకిల్లో పెట్రోల్ నింపుతున్నారు. లీటర్ కూడా పెట్రోల్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ బంకులు రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విజనరీ కదా, విపత్తు వస్తుందని తెలుసు, ఆయిల్ క్రైసిస్ వస్తుందని తెలిసి దాన్ని ఎలా నివారించాలని రియల్ టైం గవర్నెన్స్ అంటాడు. రియల్ టైం గవర్నెన్స్ అంటే క్రైసిస్ క్రియేటెడ్ గవర్నమెంట్ కదా ఇది. డబల్ ఇంజిన్ అంటాడు, గ్రోత్ ఇంజిన్ అంటాడు. ఇంజిన్లో ఆయిలే వేయలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని. ఒక పక్క మంత్రులేమో సింగపూర్లో టూర్ చేస్తారు, ఒక పక్క ఆయిల్ దొరకదు. కానీ ప్రతి గ్రామంలో అందనంత ఎత్తులో మందు దొరుకుతుంది. ప్రజల్ని మత్తులో ఉంచి వాళ్ళ కష్టాలని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు, వినియోగదారులు, ప్రత్యేకంగా రైతులు ఇవాళ క్రాప్ సీజన్ వచ్చింది, క్రాప్ కటింగ్ సీజన్ వచ్చింది. కోత మిషన్లో ఆయిల్ లేదు మరో అని గోల పెడతా ఉన్నారు.
పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వినూత్న రీతిలో వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. తనది 40 ఏళ్ల అనుభవం అని నిత్యం డబ్బా కొట్టుకునే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఇంధనం సమస్యను ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారని తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి నిలదీశారు. పెట్రోల్ బంకులు యజమానులకు దోచిపెట్టడానికే ప్రభుత్వం పనిచేస్తుందంటూ మండిపడ్డారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వినూత్న నిరసన శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో పెట్రోల్ డీజిల్ కొరతలపైన వినూత్న నిరసన చేపట్టారు. ఎడ్ల బండి పైన ఆటోని ఎక్కించి పెట్రోల్ డీజిల్ కొరతపైన తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆంధ్ర ప్రజల ఆవేదన, ఇది కృత్రిమ కొరత, బంకులతో ప్రభుత్వ లాలుచీనా అంటూ ఆయన ప్రశ్నిస్తూ వినూత్న నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ పెట్రోల్ డీజిల్ కొరతలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్పేటటువంటి మాట ఏంటంటే, సంక్షోభం వచ్చిన ప్రతిసారి నేను దాన్ని సంక్షేమంగా మార్చి ప్రజలందరికీ మంచి చేయడమే నా నైజం అని చెప్తుంటారు. నిజమే, ప్రపంచంలో వచ్చినటువంటి ఇంధన సంక్షోభాన్ని వాడుకొని ప్రజలకు మేలు చేయడం కాదు, ఆయన పార్టీ నేతలు కార్యకర్తలకు మేళ్లు చేసే విధంగా ప్రభుత్వమే బంకులతో లాలూచి పడి 3 రోజులుగా ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి మాట వాస్తవం. మొత్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ బంకు దగ్గర పరిస్థితి చూసినా క్యూ లైన్లలో వందలాది వెహికల్స్ ఉండిపోవడము, కేవలం 100 రూపాయలకు మాత్రమే పెట్రోల్ పట్టడము, కొన్ని చోట్ల మరి ఎర్రగొండపాలెంలో అయితే ఒక యువకుడిని సిఐ బాధినటువంటి సందర్భాన్ని మనం సోషల్ మీడియాలో చూసాం. ఇంత ఇబ్బంది పడడానికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొనలేదు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఎందుకు వచ్చిందా అని ఆరా తీస్తే ఇదంతా కూడా ప్రభుత్వం చేసినటువంటి పనేనన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రధానంగా తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనం వచ్చేటువంటి భక్తులు సైతం మిగతా రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వాహనాలు బారులు తీరు ఉండడాన్ని మనం చూసాం. వాళ్ళందరూ సకాలానికి వాళ్ళ గమ్యానికి చేరగలిగితేనే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాంటిది ఈ కృత్రిమంగా ఏర్పడినటువంటి కొరత కారణంగా చిన్న బిడ్డలని తీసుకొని ఎండల సమయంలో మండిపోతూ తిరుమలలోనూ తిరుపతిలోనూ వాళ్ళు నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి ఎదురు కావడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కారణమని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని అనుభవము జగన్మోహన్ రెడ్డి గారిలో 0% మీరు ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న పథకాల కంటే ఎక్కువ చేసిన వ్యక్తి ఎవరంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎందుకు పనికొస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెత్త కుప్ప కూడా పనికిరారు. మీరు అంత వేస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు. మీరు పెట్రోల్ డీజిల్ కూడా కొరతగా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కొరతగా ఉండేది. అవతల చూస్తే చెన్నైలో బాగా ఉంది, చెన్నై కానీ బెంగళూరు కానీ కొరతే లేదు, అంతా బాగుంది. మీ ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు తేలేకపోయినావంటే నువ్వు డర్టీ సీఎం. నీ సీఎం అనడం విన్ను వేస్ట్. చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళు ఎప్పుడు దిగిపోతారా అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నిన్ను వేడుకుంటా అంటారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తే చేయండి పథకాలు కానీ ఏమన్నా కానీ, లేకపోతే దిగిపోండి. మీరు ఎందుకు వచ్చినారు? సీఎం పదవి అనుభవించడానికి వచ్చినారా? 2 ఎకరాల నుంచి ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించుకున్నారే. ప్రజలకు, రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలకు చేయలేదంటే మీరు వేస్ట్ సీఎం అని మేము అనుకుంటున్నాం. పెట్రోల్ డీజిల్ కష్టాలు పడుతూ ఉంటే ఎందుకు ఆయన ముందుగా ఊహించలేకపోయారు? సమీక్షను చేయకుండా ప్రజలకు ఇబ్బందులు తీసుకొచ్చారంటూ ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు మేలు చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఎడ్ల బండి పైన ఆటో ఎక్కించి పెట్రోల్ డీజిల్ కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను ప్రజలు సవివరంగా వివరించేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు భూమన అభినయ్ రెడ్డి చూపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టాలి, ప్రజల తరపున తాము అల్పెరగిన పోరాటం చేస్తామని చెప్పేసి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎలైతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందన్నారు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని పెట్రోల్ బంక్ వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి పెట్రోల్ డీజిల్ కొరతపై నిరసన చేపట్టారు ఆయన. పెట్రోల్ డీజిల్ కొరతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ డీజిల్ పెట్రోల్ కొరతతో అల్లాడుతున్నారని, దీనికి చంద్రబాబు అసమర్థతే కారణం అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి డీజిల్ పెట్రోల్ కొరతతో ప్రజలు, రైతులు, సామాన్య ప్రజలు మరి ప్రతి ఒక్కరు కూడా డీజిల్ పెట్రోల్ కొరతతో మరి అల్లాడిపోతున్నారు. ఎక్కడ ఏ బంకు దగ్గరికి చూసినా కానీ మరి ప్రజలు, రైతాంగం ఈరోజు క్యూలో ఉండి ఈరోజు నిలబడిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి దేశంలో కూడా ఎక్కడ కూడా లేదు. మన పక్కనున్న తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణం మరి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు యొక్క అసమర్థ పాలన వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు దాపరించింది.